ఇచ్చేసినటువంటి మన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు యువతకు అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చిందంటే మాత్రం ఆ క్రెడిట్ అంతా ఈ అంబేద్కర్ గారిదే. దీనికి ఎవరు అడ్డు చెప్పలేనటువంటి విషయం. చాలా చాలా మన భారతదేశానికి ఎన్నో సేవలు చేసినటువంటి వ్యక్తిని మనం ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలకు మరియు యువతకు అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం పార్టీ ఆఫీసులో అంబేద్కర్ గారి 101వ జయంతి, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చినటువంటి పెద్దలకు, పార్టీ నాయకులకు, మా యొక్క అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన జైలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఇంత ఘనంగా అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కొంచెం కూలంకషంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కొంచెం ఆలోచన చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజుకి ఆయన చనిపోయి 78 సంవత్సరాలు అవుతుంది. అంటే ఆయన చనిపోయి 78 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన పుట్టిన దినాన్ని ఇప్పటికీ ఇంత ఘనంగా జరుగుతున్నామంటే ఎందుకు, ఆయన ఏం చేశారు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా సమానత్వంతో అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నట్టయితే ఆ దేశము అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ దేశము కుల మతాలతో ఒకరినొకరు ఇబ్బందులు చేసుకుంటూ ఇలాంటి జరిగినట్టయితే మనమందరం కూడా విభేదాలతో మరి ఈ దేశము నశించిపోతుందని, వీళ్ళందరికీ కూడా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమానంగా ఉండాలంటే ఒక రాజ్యాంగము రూపొందించుకోవాలి. ఆ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలని తెలియజేశారు. ఆయన ప్రపంచ మేధావి. అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీలో మనం ఈ పండగ వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మన నట సార్వభౌముడు రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీని ఏదైతే స్థాపించాడో ఆ పార్టీ స్థాపనలో అంబేద్కర్ గారు ఏదైతే అనుకున్నారో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండేటువంటి అంబేద్కర్ ఆశయాలను తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలలో దానిలో పొందుపరిచి తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1897 ఏప్రిల్ 14న అంబేద్కర్ గారు జననం జరిగింది. ఈయన రాజ్యాంగ నిర్మాత, మేధావి, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని, గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించిన జాతిరత్నం మన అంబేద్కర్ గారు. అదేవిధంగా మహారాష్ట్ర రత్నగిరి జిల్లా అంబవాడ గ్రామంలో జన్మించారు. కుల వివక్షకి చాలా ఎదుర్కొని మనము చిన్నప్పుడు టీవీలో అయితేనేమి సినిమాలో కానీ చూసాము. ఇవన్నీ
చదువు స్కూల్లో పోతే కానీ చాలా కులవివక్షత ఎదుర్కొని ఈయన న్యాయశాస్త్రంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించి ఆయన అనుకున్నది సాధించే దిశగా పోయినాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నిర్మాణంలో అంబేద్కర్ ఆశయ సాధనలు ఇమిడి ఉన్నాయి. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు బిఆర్ అంబేద్కర్ తనకు ఆదర్శం అని చాటి చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఎన్టీఆర్ ప్రబోధం అంబేద్కర్ స్ఫూర్తి నుంచి వచ్చింది. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడు అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ప్రకటించారు. పార్లమెంటు హాల్లో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి గౌరవించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం కోసం అంకిత భావంతో కృషి చేశారు. కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా, బాలయోగిని లోక్సభ స్పీకర్ గా, మహేంద్రనాథ్ని ఆర్థిక శాఖ మంత్రిగా, మాధవరావుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ విధంగా ఆమోదించాం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధానికి, కేసుల సత్వర పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం 22 మొబైల్ కోర్టులు, 23 స్పెషల్ కోర్టులను మంజూరు చేసింది. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే ఆశయంతో వాళ్ళు రాజ్యాంగాన్ని రాసిరో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను అయితేనేవి ఈ రోజు అదే విధంగా ఆ రోజు రామారావు గారు ఏ విధంగా ముందుకెళ్లారో అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశయ సాధనాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల వాళ్ళ ఉన్నతినే కోరుకుంటున్న వ్యక్తిగా మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా ఆయనకు తండ్రికి తగిన సనీయుడిగా ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారు ఏదైతే ఆ రోజు యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజు మననే బీసీలు అయినటువంటి కొన్నిళ్ళు దేశాలకి 200 యూనిట్లు 500 యూనిట్లకి ఉచిత కరెంటు సరఫరా చేయడం, ఉచిత రేపు నెల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీల మైనార్టీల పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అంబేద్కర్, జై